అత్తగారి గతం. వంటగదిలో పాత్రలు గిన్నెలతో హడావిడిగా కదులుతున్నాయి. శారదా ముఖంలో ఆందోళనతో కూడిన ఉత్సాహం కనిపిస్తోంది. లావణ్య, ఆ పప్పులో ఉప్పు సరిపోయిందో లేదో చూశావా? మా అమ్మొస్తోంది. ఏదీ తక్కువ కాకూడదు. చూశానత్తయ్యా, అన్నీ సమంగా ఉన్నాయి. మీరంత కంగారుపడితే ఎలా? అన్నీ మనమే చూసుకుంటున్నాం కదా. కంగారు కాదమ్మా, ఇది బాధ్యత. 30 ఏళ్ల తర్వాత మా అమ్మ మన ఇంట్లో అడుగు పెడుతోంది. ఆవిడకు ఏ లోటు రాకూడదు. అవునత్తయ్యా, నాయనమ్మగారికి మనమిచ్చే ఆర్భాటం చూసి ఆశ్చర్యపోవాలి. ఆర్భాటమా? మనం చేసేది ఆర్భాటం కాదు, ఆదరణ. మాటలు సరిగ్గా రానివి మాట్లాడకు. అయ్యో, అదే అత్తయ్యా, నా మాట జారింది. మనమిచ్చే ఆదరణ, గౌరవం చూసి సంతోషించాలి. అమ్మా, నాన్నగారు బయట పనులు చూస్తున్నారు. అమ్మమ్మగారికి ఇష్టమైన మల్లెపూలు తీసుకురమ్మంటావా? చాలా మంచి పని చెప్పావురా. వెంటనే తీసుకున్రా. ఈ ఇంట్లో గాలి కూడా ఆవిడికి నచ్చినట్టే ఉండాలి. అమ్మో, అత్తగారికి కూడా ఒక అత్తగారున్నారన్నమాట. ఈ తుఫాను ఎలా ఉంటుందో చూడాలి. ఏంటక్కడ గొణుగుతున్నావు? ఆ గారెలు తీసి పక్కన పెట్టు, చల్లారిపోతున్నాయి. ఏమీ లేదత్తయ్యా, నాయనమ్మగారు ఎంత అదృష్టవంతులో అనుకుంటున్నాను మీలాంటి కూతురుండగా. అదృష్టం కాదు, నా బాధ్యత. సరే కాని పని కానివ్వు, సమయం లేదు. కుటుంబమంతా ఇంటి ముందు సుబ్బమ్మ కోసం ఎదురుచూస్తున్నారు. ఒక కారు వచ్చి ఆగింది. రవి సుబ్బమ్మను జాగ్రత్తగా కారులోంచి దించుతాడు. అమ్మా, రా అమ్మా. ఎలా ఉన్నావు? ప్రయాణం బాగా జరిగిందా? ఓ శారదా, నిన్నే నా చూడ్డానికి ఇంత దూరం వచ్చింది. బానే ఉన్నాను. నీ ఇల్లు చాలా మారిపోయింది. నమస్కారం నాయనమ్మగారు, నేను లావణ్య, మీ కూతురి కోడల్ని. ఆ నువ్వా? చాలా బావున్నావు. మా శారద చిన్నప్పుడు అచ్చం నీలాగే సన్నగా ఉండేది. అమ్మా, అవేం మాటలు? లోపలికి రా ముందు. కాళ్లు కడుక్కుని సేద తీరుదువుగాని. ఆగు శారదా, నీ హడావుడి నాకు తెలుసుగా. అప్పట్లో మీ అత్తగారు వచ్చినప్పుడు కూడా ఇంతే హడావుడి చేసేదానివి. ఆవిడ కట్టిన చీర నలగలేదని చెప్పినా చాలు, గంటల తరబడి దిగులుగా కూర్చునేదానివి. అమ్మా, పాత విషయాలిప్పుడెందుకు? పిల్లలు వింటున్నారు, బాగోదు. చూశావా అమ్మా, దీనికింకా సిగ్గే. మీ అత్తగారు ఎంత గట్టివారో తెలుసా? ఈ శారద చేసిన పనులకు రోజుకో ఫిర్యాదు చెప్పేవారు. అయినా ఇది ఓర్చుకుంది. ఓహో, కథ ఇదా సంగతి. అత్తగారి పురాణం ఇప్పుడు వినబోతున్నానన్నమాట. అమ్మమ్మా, లోపలికి పదండి. మీకోసం వేడివేడి కాఫీ సిద్ధంగా ఉంది. సరేరా కన్నా, నీ పెళ్ళాం చేతి కాఫీ ఎలా ఉంటుందో చూద్దాం. మా శారద కాఫీ చాలా పల్చగా పెట్టేది. అయ్యో దేవుడా, ఈవిడ నోటికి తాళం వేయడమెలా? నా పరువు తీసేలా ఉంది. లావణ్య తన పడకగదిలో మంచం మీద కూర్చుని తన తల్లిదండ్రులకు వీడియో కాల్ చేస్తుంది. ఆమె ముఖంలో ఆందోళన స్పష్టంగా ఉంది. అమ్మా, ఎలా ఉన్నారు? నాన్నగారు పక్కనే ఉన్నారా? బావున్నామమ్మా. మీ నాన్నగారిక్కడే ఉన్నారు. నువ్వు బావున్నావా? అల్లుడుగారు బావున్నారా? అందరం బావున్నామమ్మా. నాయనమ్మ, అత్తగారు వచ్చారు. అందుకే కొంచెం హడావిడిగా ఉంది. అలాగా, జాగ్రత్తగా చూసుకోమ్మా. పెద్దవాళ్లు ఇంట్లో ఉంటే ఒక పద్ధతిగా ఉండాలి. అలాగే నాన్నా. అది కాదు, మీ మందులు అయిపోయాయని చెప్పావు కదా, డబ్బులు సర్దుబాటయ్యాయా? దాని గురించి నువ్వేం కంగారు పడక లావణ్య, ఏదో ఒకటి సర్దుకుంటుందిలే. అదే సమయంలో సుబ్బమ్మ గది బయట నుండి తొంగి చూస్తుంది. ఏమ్మా, ఎవరితో మాట్లాడుతున్నావు? మీ అమ్మానాన్నలతోనా? అవును నాయనమ్మగారు, వాళ్ళు చాలా సంక్షేమంలో ఉన్నారు. సంక్షేమమా? అంటే ప్రభుత్వ పథకాల కింద బతుకుతున్నారా ఏంటి? అయ్యో పాపం. అయ్యో, అది కాదు నాయనమ్మగారు, సంక్షోభం అని చెప్పబోయి అలా అన్నాను.
అంటే అంతా బానే ఉంది. లావణ్య కంగారులో ఫోన్ పక్కన పెట్టగా అది అనుకోకుండా రికార్డింగ్ మోడ్లోకి వెళ్తుంది. సుబ్బమ్మ గదిలోకి వచ్చి మంచం మీద కూర్చుంటుంది. మా శారద కూడా అంతేలే. ఎప్పుడూ తన పుట్టింటి కష్టాలు బయటకు చెప్పేది కాదు. వాళ్ళ నాన్నగారు అప్పుల్లో ఉంటే తను గాజులమ్మి డబ్బు పంపింది. ఆ విషయం వాళ్ళ అత్తగారికి తెలిసి ఎంత రచ్చ జరిగిందో. అమ్మో, ఈ ఫోన్ అన్నీ రికార్డ్ చేస్తోంది. ఇది అత్తగారి చేతిలో పడితే నా పరిస్థితేంటి? లావణ్య ఇంటి ముందు తులసికోట దగ్గర నిలబడి మళ్లీ తన తల్లికి ఫోన్ చేస్తోంది. ఆమె గొంతులో బెంగ స్పష్టంగా ఉంది. అమ్మా, ఇప్పుడు నిజం చెప్పు. నాన్నగారు ఎందుకు అంత నీరసంగా ఉన్నారు? అప్పెవరైనా చేశారా? అయ్యో, అలాంటిదేమీ లేదమ్మా. నువ్వు అనవసరంగా ఆందోళన పడుతున్నావు. నాకు తెలుస్తోందమ్మా, మీ గొంతులో ధైర్యం లేదు. దయచేసి చెప్పు, నేను మీ కూతుర్ని కాదా? జానకి కొద్దిసేపు మౌనంగా ఉండి తర్వాత ఏడుస్తూ అసలు విషయం చెప్తుంది. మీ నాన్నగారు నమ్మకంతో ఒక స్నేహితుడికి ష్యూరిటీ సంతకం పెట్టారు. వాడు డబ్బు కట్టకుండా పారిపోయాడు. ఇప్పుడు ఆ అప్పు మనమీద పడింది. ఇల్లమ్మేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయ్యో రామా, ఇంత పెద్ద విషయం నా దగ్గరే దాచారా? నేనున్నది దేనికి? నీ సంసారం బాగుంటే చాలమ్మా. మేమెలాగో బతికేస్తాం. నువ్వీ విషయం ఇంట్లో చెప్పి ఇబ్బంది పడకు. ఇబ్బందా? నా తల్లిదండ్రులు రోడ్డున పడుతుంటే నేను చూస్తూ కూర్చోవాలా? నేను చూసుకుంటాన్నాన్నా, మీరు ధైర్యంగా ఉండండి. లావణ్య ఫోన్ పెట్టేసి కళ్ళు తుడుచుకుంటుంది. ఆమె ముఖంలో విచారం స్థానంలో ఒక దృఢ సంకల్పం కనిపిస్తుంది. కుటుంబమంతా హాల్లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. టీవీలో ఏదో పాత సినిమా వస్తోంది. శారదా, నీ గుర్తుందా? పెళ్లైన కొత్తలో నువ్వు చేసిన పులిహోరలో ఉప్పు వేయడం మర్చిపోయావు. మీ అత్తగారా రోజు నిన్ను ఎంత మాటలన్నారో. అమ్మా, దయచేసి ఆపుతావా? అవన్నీ ఇప్పుడు అవసరమా? అమ్మమ్మగారు, అమ్మ ఇప్పుడు పులిహోర చాలా బాగా చేస్తుంది. మీరు రుచి చూడాలి. నిన్న ఈ అమ్మాయి చేసిన పప్పు బాగుంది, కాని కొంచెం కారం తక్కువ. మా శారదైతే కారం దట్టించేసేది. ఆ తర్వాత అత్తగారి చేత మాటలు పడేది. లావణ్య తన ఫోన్లోని పాత ఫోటోలు చూస్తుండగా పొరపాటున నిన్న రికార్డైన ఆడియో ఫైల్ ప్లే అవుతుంది. వాళ్ల నాన్నగారు అప్పుల్లో ఉంటే తను గాజులమ్మి డబ్బు పంపింది. ఆ విషయం వాళ్ళ అత్తగారికి తెలిసి ఎంత రచ్చ జరిగిందో. హాల్ మొత్తం నిశ్శబ్దంగా మారిపోతుంది. శారద ముఖం పాలిపోతుంది. లావణ్య కంగారుగా ఫోన్ ఆఫ్ చేస్తుంది. అదేంటి? నా ఫోన్లో ఎక్కడిది ఆ రికార్డింగ్? అది పొరపాటున రికార్డయిందత్తయ్యా. నన్ను క్షమించండి. అమ్మా, వదిలే. అమ్మమ్మగారు పాతవి గుర్తు చేసుకుంటున్నారు, అంతేకదా. లావణ్య, ఆ ఫోన్ పక్కన పెట్టు. నా గతం నన్ను ఇంకా వెంటాడుతూనే ఉందా? నేను పడిన కష్టం లావణ్యకు తెలియకూడదు. లావణ్య వంటగదిలో కూరగాయలు తరుగుతూ ఆలోచనలో మునిగి ఉంటుంది. శారద అక్కడికి వస్తుంది. అత్తయ్యా, మనం ఈసారి సరుకులు పక్క వీధిలో ఉన్న హోల్సేల్ షాప్లో తెచ్చుకుంటే కొంచెం డబ్బు ఆదా అవుతుంది కదా? అక్కడికెందుకు? మనం ఎప్పుడూ కొనే కొట్టులోనే అన్నీ దొరుకుతాయి కదా. నాణ్యత ముఖ్యం. నాణ్యత బానే ఉంటుందత్తయ్యా. పైగా మన ఇంటి ఖర్చులు కొంచెం తగ్గుతాయి. ఆ మిగిలిన డబ్బుతో డబ్బు గురించి నువ్వు ఆలోచించాల్సిన పనిలేదు. ఇంటిని ఎలా నడపాలో నాకు తెలుసు. నేను చెప్పినట్టు చెయ్యి చాలు. కాని అత్తయ్యా, నేను చెప్పేది ఒక్కసారి వినండి. మనం ఇంట్లోనే అప్పడాలు, వడియాలు చేసి అమ్మితే? ఇలాంటి వ్యాపారాలు మన కుటుంబానికి సరిపడవు. ఉన్నది సరిగ్గా చూసుకుంటే చాలు. అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకు. శారద అక్కడ్నుండి వెళ్ళిపోతుంది. లావణ్య ముఖం చిన్నబుచ్చుకుంటుంది. కాని ఆమె కళ్లలో పట్టుదల తగ్గదు. అత్తగారిని ఒప్పించడం సముద్రాన్ని ఈదినట్టే ఉంది. కాని నేను ప్రయత్నం ఆపను. శాస్త్రిగారు ఇంటి ముందు తులసికోట దగ్గర చిన్న పూజ నిర్వహిస్తున్నారు. కుటుంబ సభ్యులంతా భక్తితో కూర్చుని ఉన్నారు.
పూజ పూర్తయింది. అమ్మవారి ఆశీసులు ఈ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి. శాస్త్రిగారు, ఇంట్లో అంతా ప్రశాంతంగా ఉండటానికి, పిల్లలు బావుండటానికి ఏదైనా మంచి మాట చెప్పండి. అమ్మా శారద, ఒక్క విషయం గుర్తుంచుకో. ప్రవహించే నదికి అడ్డుకట్ట వేస్తే అది పక్కకు పొంగి పొర్లి నష్టాన్ని కలిగిస్తుంది. అదే నదిని స్వేచ్ఛగా ప్రవహించనిస్తే అది పొలాలకు ప్రాణం పోస్తుంది. క్షమించండి శాస్త్రిగారు, మీ మాటలు నాకు అర్థం కాలేదు. ఇంట్లో కూడా అంతే బాబూ. కొత్త ఆలోచనలను, కొత్త శక్తిని అడ్డుకోకూడదు. వాటికి దారిస్తే కుటుంబం వృద్ధి చెందుతుంది. పాత నీరు వెళ్ళిపోవాలి, కొత్త నీరు రావాలి. అదే ప్రకృతి ధర్మం. అవునవును శాస్త్రిగారు, సరిగ్గా చెప్పారు. మా ఇంట్లో పాత కుళాయిపోయి కొత్తది వేయించమని మా అబ్బాయికి చెబుతూనే ఉన్నాను. అందరూ నవ్వుతారు. కాని శాస్త్రిగారి మాటలు శారద మనసులో లోతుగా నాటుకుపోతాయి. ఆమె లావణ్య వైపు ఒక కొత్త దృష్టితో చూస్తుంది. నేను లావణ్య ఆలోచనలకు అడ్డుకట్ట వేస్తున్నానా? నేను కూడా ఒకప్పుడు ఇలాగే కదా బాధపడ్డాను. సాయంత్రం అందరూ హాల్లో ప్రశాంతంగా కూర్చునున్నారు. లావణ్య ధైర్యం కూడకట్టుకుని మాట్లాడటం ప్రారంభిస్తుంది. అత్తయ్యా, నేను మళ్ళీ ఆ విషయం మాట్లాడినందుకు క్షమించండి. మా నాన్నగారు వాళ్ళు చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్లకి సహాయం చెయ్యాలి. రవి, సుబ్బమ్మ ఆశ్చర్యంగా చూస్తారు. శారద మౌనంగా ఉంటుంది. మీరు వద్దన్నా సరి, నేను ఇంట్లో అప్పడాలు, వడియాలు చేసి అమ్మాలనుకుంటున్నాను. నా తల్లిదండ్రుల కోసం నేనీ పని చెయ్యాలి. నువ్వు ఒంటరిగా ఎందుకు చేస్తావు? అంటే మీ ఉద్దేశమేమిటి అత్తయ్యా? నువ్వు ఒంటరిగా చేస్తే అది నీ సొంత వ్యాపారమవుతుంది. మనం కలిసి చేస్తే అది మన కుటుంబ వ్యాపారమవుతుంది. రేపటి నుండే మొదలుపెడదాం. నిజంగానా అమ్మా? నాకు చాలా సంతోషంగా ఉంది. లావణ్య ఆలోచన చాలా మంచిది. మంచి ఆలోచనలు వచ్చినప్పుడు ప్రోత్సహించాల్రా, ఆలస్యం చేయకూడదు. లావణ్య కళ్లలో ఆనంద భాష్పాలు. రవి గర్వంగా చూస్తాడు. భలే చెప్పావే శారదా, అచ్చం మీ నాన్నగారిలాగే మాట్లాడావు. అప్పట్లో మీ అత్తగారు నిన్ను ఏ పని చెయ్యనివ్వకపోతే మీ నాన్నగారే నీకండగా నిలబడ్డారు. చూశావా లావణ్య, అమ్మ నీవెంటే ఉంది. మనం ఈ వ్యాపారాన్ని విజయవంతం చేద్దాం. ఖచ్చితంగా మీ అందరి సహకారంతో మన వ్యాపారం గొప్ప విసర్జన చేస్తుంది. లావణ్య విజయం అనబోయి విసర్జన అనడంతో అందరూ ఒక్కసారిగా గట్టిగా నవ్వేస్తారు. శారద కూడా మనస్ఫూర్తిగా నవ్వుతుంది. నీ మాటలెలా ఉన్నా నీ మనసు బంగారం లావణ్య. ఈ వ్యాపారానికి సంబంధించిన డబ్బు లెక్కలన్నీ నువ్వే చూసుకో. ఆ తాళాలు నీ దగ్గరే ఉంచు. శారద బీరువా తాళాలు లావణ్య చేతిలో పెడుతుంది. లావణ్య కళ్ళు కృతజ్ఞతతో నిండిపోతాయి. కుటుంబం మొత్తం ఒక కొత్త ఆశతో ఒకరినొకరు చూసుకుంటారు.